Let us start with the mergers and acquisition. First sum. B Limited is a B Limited is a highly successful company and wishes to expand by acquiring other firms. Expected high growth in earnings and dividends is reflected in the PE ratio of 17. B Limited and company than PE ratio 17. The board of directors of B Limited has been advised that if it were to take over the firms with a lower PE ratio than its own using a share exchange, then it could increase its reported earnings per share. C Limited has been suggested as a possible target for a takeover which has a PE ratio 10. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే B Limited is the acquirer and C Limited is the target company. ఎక్వైరీ యొక్క డీటెయిల్స్ చెప్తున్నాను. PE రేషియో ఇచ్చాడు, 1000 షేర్స్ 1 lakh షేర్స్ ఇచ్చాడు and in issue with share price of 15. B Limited has 5 lakh shares in issue with a share price of 12. Calculate the change in earnings per share of B Limited if it acquires the whole of C Limited by issuing shares at its market price 12. Assume the price of B Limited shares remain constant. B Limited యొక్క షేర్స్ రిమైన్ కాన్స్టెంట్ అంట. ఓకే, అంటే వాడు మనం ఫస్ట్ ఏమడుగుతుందంటే క్యాల్కులేట్ ద చేంజ్ ఇన్ ది ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ బి లిమిటెడ్. ఓకే, క్యాల్కులేట్ ద చేంజ్ ఇన్ ద ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ బి లిమిటెడ్ అంటే అర్థం ఏంటంటే ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఈపీఎస్ అడుగుతున్నాడు. బిఫోర్ ఈపీఎస్, బిఫోర్ మర్జర్, ఆఫ్టర్ మర్జర్ ఈపీఎస్ని ఫైండ్ చేస్తే సమ్ అయిపోద్ది. ఈపీఎస్ బిఫోర్ మర్జర్ అంటే ఎలా వచ్చేస్తుంది, ఎర్నింగ్స్ బై ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఆఫ్టర్ మర్జర్ అయితే ఎంత, 2 కంపెనీలు ఉంటాయి, 2 కంపెనీల యొక్క ఎర్నింగ్ బి ప్లస్ సి ఎర్నింగ్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ బి అండ్ సి, దట్స్ ఇట్. ఇప్పుడు ఎర్నింగ్స్ క్యాలిక్యులేషన్ మనకు తెలిసిన ఫార్ములా ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ బై పిఈ రేషియో. కాదు మనకి ఎర్నింగ్స్ క్వశ్చన్లు ఎక్కడైనా చెప్పాడా, చెప్పలా. సో నాకు ఇప్పుడు నెక్స్ట్ నాకు ఎర్నింగ్స్ అనేది తెలీదు. ఓకే, సో ఎర్నింగ్స్ కావాలంటే నాకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ బై పిఈ రేషియో. ఓకే, సో పోనీ మళ్ళీ నాకు ఇక్కడ మార్కెట్ వాల్యూ తెలుసా, తెలీదు. క్వశ్చన్లు ఎక్కడ చెప్పలేదు మార్కెట్ వాల్యూ. మళ్ళీ మార్కెట్ వాల్యూకి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి చెప్పు. మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. మార్కెట్ వాల్యూ వస్తుంది. ఎంపీఎస్ అంటే బి లిమిటెడ్ చేస్తున్నాను ఫస్ట్. దాన్ని చూడు, బి లిమిటెడ్ హ్యాస్ 5 lakh షేర్స్ విత్ ఇష్యూ షేర్ ప్రైస్ ఆఫ్ 12 రూపీస్ అంట. దాని యొక్క షేర్ ప్రైస్ 12 రూపీస్. ఓకే, బి లిమిటెడ్లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, 5 lakh షేర్స్. ఆ 2 మల్టిప్లై చేస్తే 60 lakhs వచ్చింది నాకు. సో నౌ వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఈజ్ ఐ హ్యావ్ మార్కెట్ వాల్యూ. సో పిఈ రేషియో ఎంత చెప్పాడు, స్టార్టింగ్లో 17 రూపీస్ చెప్పాడు. బి లిమిటెడ్ యొక్క పిఈ రేషియో, మార్కెట్ వాల్యూ బై పిఈ రేషియో చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది, నాకు ఎర్నింగ్స్ వస్తుంది కదా. సో అదే చేస్తుంది, మార్కెట్ వాల్యూ బై పిఈ రేషియో 60 lakhs బై 17. ఇదిగో పిఈ రేషియో ఇక్కడ చెప్పాడు. సో 3,52,941 నాకు ఇప్పుడు ఏమొచ్చింది, ఎర్నింగ్స్ వచ్చింది. ఎర్నింగ్స్ నేను ఏం చేయాలా, ఈ ఎర్నింగ్స్ని ఈపీఎస్ ఫార్ములా పెట్టుకుంటాను. ఈ ఎర్నింగ్స్ 3,52,941 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అన్ని 5 lakh చేస్తే ఏమొచ్చింది, బిఫోర్ మర్జర్ మై ఈపీఎస్ వచ్చేసింది. సింపుల్. నెక్స్ట్ ఆఫ్టర్ మర్జర్ కూడా సేమ్ పాయింట్. ఆఫ్టర్ మర్జర్ కూడా మనం ఏం చేయాలి, ఈపీఎస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఎర్నింగ్స్ తెలుసా మనకి, ఫస్ట్ ఈ ఆఫ్టర్ మర్జర్ అంటే సి లిమిటెడ్ కూడా వస్తాడు. మనకి సి లిమిటెడ్ ఎర్నింగ్స్ తెలుసా అంటే తెలియదు. సి లిమిటెడ్లో ఎర్నింగ్స్ ఎక్కడ చెప్పలే. సో మనకైతే మళ్ళీ పాయింట్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ బై పిఈ రేషియో అని ఫార్ములా తెలుసు మనకు. పోనీ మార్కెట్ వాల్యూ తెలుసు ఇక్కడ, తెలీదు. మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది, ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎంపీఎస్ ఎంత ఇచ్చాడు, సి లిమిటెడ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు చూడు. సి లిమిటెడ్ షేర్ ప్రైస్ వచ్చి 15 రూపీస్. ఓకే, 15 రూపీస్ తీసుకున్నా. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని, 1 lakh షేర్స్. సో
మార్కెట్ వాల్యూ టోటల్ వచ్చేసి 15 lakhs. సింపుల్. నౌ ఐ గాట్ మార్కెట్ వాల్యూ ఈజ్ 15 lakhs. పీ రేషియో వచ్చేసి ఇక్కడ ఇచ్చే చూడు 10 చేస్తే 1,50,000 అనేది ఎర్నింగ్స్. వన్స్ ఐ గెట్ ఎర్నింగ్స్నా వాట్ ఐ విల్ డూ, నాకు బి లిమిటెడ్ యొక్క ఎర్నింగ్స్ని అలాగే సి లిమిటెడ్ యొక్క ఎర్నింగ్స్ రెండింటిని కలిపి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. బి లిమిటెడ్ యొక్క షేర్స్ ఎన్ని 5 lakhs. అయితే ఇది నాకు తెలియదు, ఇది 1,25,000 అనేది ఎలా వచ్చింది, ఇట్స్ క్వశ్చన్ మార్క్. సో నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై బి లిమిటెడ్ అనేది సి లిమిటెడ్ని ఎక్వైర్ చేస్తుంది కాబట్టి బి లిమిటెడ్ ఇష్యూ చేయాలి. ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తుంది, టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సి లిమిటెడ్ ఎంత, టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సి లిమిటెడ్ ఇక్కడ ఫైండ్ చేశాను. టోటల్ మార్కెట్ వాల్యూ ఎంత వచ్చింది, 15 lakhs వచ్చింది. ఓకే, ఆ 15 lakhs నేను తీసుకున్నా. దాని యొక్క ఎంపీఎస్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఎంపీఎస్ ఆఫ్ బి లిమిటెడ్ అంటే 15 lakhs నేను పే చేయాలా, కాకపోతే దాన్ని ఎలా పే చేస్తా, నా యొక్క ప్రైస్ పర్ షేర్, ఇది బి లిమిటెడ్ యొక్క ప్రైస్ పర్ షేర్, అదంతా బి లిమిటెడ్ యొక్క ప్రైస్ పర్ షేర్ 12 rupees. సో చేస్తే 1,25,000. ఓకే, సో న్యూ షేర్స్ ఎన్ని సి లిమిటెడ్కి 1,25,000. సో 1,25,000 టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై టోటల్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 0.8. ఓకే, ఆఫ్టర్ మర్జర్ ఈపీఎస్ ఎంత 0.8, బిఫోర్ మర్జర్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.71. సో ది ఈపీఎస్ ఆఫ్ బి లిమిటెడ్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 0.71 to 0.8 as a result of merger. The next question is, Elron Limited plans to acquire Doom Limited. The relevant financial details of the two firms prior to the merger announcement are as follows. So you can clear in the Elron plans to acquire Doom Limited. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్వైరర్, ఇది ఓకే, ఎంపీఎస్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు. ద మర్జర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ గెయిన్స్ విచ్ హ్యావ్ ఏ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 200 lakhs. ద ఎక్స్చేంజ్ రేషియో ఈజ్ 0.5. వాట్ ఈజ్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ ద మర్జర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎల్రాన్ లిమిటెడ్కి కాస్ట్ ఆఫ్ మర్జర్ ఎంత అయింది అన్నది క్వశ్చన్. ఓకే, సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్, ట్రూ కాస్ట్ ఆఫ్ ద మర్జర్ ఫైండ్ చేయడమే మన క్వశ్చన్. మనకి ఇచ్చింది రాసుకున్నాం, ఎల్రాన్ లిమిటెడ్, డామ్ లిమిటెడ్, మా ఎంపీఎస్ ఎంత ఇచ్చాడు 50 rupees, 25, నెంబర్ ఆఫ్ షేర్స్ 10 ఇచ్చిండే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే, వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ, కాస్ట్, ట్రూ కాస్ట్ ఆఫ్ మర్జర్ ఐ హ్యావ్ టు ఫైండ్. సో ద కాస్ట్ ఆఫ్ మర్జర్ from Elron point of view and you put it. So after merger, what is the market value? I don't know this value. Okay, alage before merger what is its value? This is question. ఇది అంటే మర్జర్ అయిన తర్వాత ఎంత ఉంది, ఈ యొక్క మన కంపెనీ మర్జర్ అయిన తర్వాత ఏమైంది, ఎంత ఉంది, బిఫోర్ మర్జర్ ఎంత ఉంది ఎల్రాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది ఇప్పుడు మన వాల్యూ ఎలా చెప్తామంటే, మన వాల్యూ, కంపెనీ యొక్క వాల్యూ 100 rupees, వేరే కంపెనీతో మర్జ్ అయిన తర్వాత మన కంపెనీ యొక్క వాల్యూ 150 అయింది అనుకో. ఆఫ్టర్ మర్జర్ 150 అయింది, బిఫోర్ మర్జర్ 100 rupees అయింది. అంటే ఆ 50 rupeesని 50 మనం గెయిన్ చేయడానికి మనం ఎంత ఖర్చు పెట్టాం, అదే మన కాస్ట్ అయింది. సో ఆడ ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఇచ్చాడు మళ్ళీ ఎక్స్చేంజ్ రేషియో 0.5. ఈ ఎల్రాన్ అనేవాడు ఎక్వైర్ చేస్తున్నాడు డూమ్ లిమిటెడ్. ఎల్రాన్ లిమిటెడ్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, 10 lakh shares, 20 lakh shares. డూమ్ లిమిటెడ్ దగ్గర 10 lakh shares. ఎక్స్చేంజ్ రేషియో అలాగా 10 lakh sharesని ఏ రేటు కొంటున్నాడు, డూమ్ లిమిటెడ్ ఎక్వైరీ యొక్క షేర్స్ 10 lakhs, దాన్ని 0.5 రేషియో అంటే 5 lakh shares ఎల్రాన్ లిమిటెడ్ సి లిమిటెడ్కి, డూమ్ లిమిటెడ్కి ఇస్తున్నాడు, షేర్స్ ఇష్యూ చేస్తున్నాడు. ద షేర్ హోల్డర్స్ ఆఫ్ డూమ్ లిమిటెడ్ విల్ గెట్ 5 lakh shares ఫ్రమ్ ఎల్రాన్ లిమిటెడ్. ఓకే.
అయితే ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫస్ట్ మార్కెట్ వాల్యూ తెలియాలా. మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్. వాట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఎంపీఎస్ ఈజ్ ద మార్కెట్ వాల్యూ. ఓకే. సో వాట్ ఐ డిడ్ ఈస్ సమ్ ఆఫ్ టోటల్ ఎర్నింగ్స్ బిఫోర్ మర్జర్. బిఫోర్ మర్జర్ వాట్ ఈస్ ద టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ ద బోత్ ద కంపెనీస్? MPS into number of shares, okay, plus MPS into number of shares of Doom Limited, plus if there are any synergy benefits you will add. What are the synergy benefits in the question? Which have a present value of 200 lakhs. So synergy benefits వచ్చేసి 1450 lakhs. క్లియర్. అయితే ఇప్పుడు చూడు, మార్కెట్ వాల్యూ వచ్చేసి 1450 ఎప్పుడు? ఆఫ్టర్ మర్జర్. ఇది అప్పుడు నీ దగ్గర ఉన్న షేర్స్ టోటల్ ఎంత? వాట్ ఆర్ యువర్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్? ఎగ్జిస్టింగ్ నాకు ఆల్రెడీ ఎన్ని షేర్స్ ఉన్నాయి? 20 lakhs షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త డూమ్ లిమిటెడ్ని ఎక్వైర్ చేయండి. నేను ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాను? ఇక్కడ ఆల్రెడీ ఫౌండ్ 5 lakhs షేర్స్. అంటే టోటల్లీ నా దగ్గర 25 lakhs షేర్స్. అంటే నా దగ్గర 25 lakhs షేర్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్? 1450. ఓకే. అంటే ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, మరి 5 lakhs షేర్స్ని ఎక్వైర్ చేయడానికి, 5 lakhs షేర్స్ని నేను ఎక్వైర్ చేయడానికి సారీ 25 lakhs ఉన్నప్పుడు నా మార్కెట్ వాల్యూ 1450 ఉంటే, మరి 5 lakhs ఉన్నప్పుడు నా మార్కెట్ వాల్యూ ఎంత ఉండాలా? 290 ఉండాలా. మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్. అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ మర్జర్ ఎంత వచ్చింది? 290 lakhs. ఓకే. బిఫోర్ మర్జర్ నీ దగ్గర ఎంత ఉన్నాయి? ఎంపీఎస్ ఒక్కొక్కదానికి వచ్చేసి 25 lakhs, నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసి 25 rupees, నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసి 10 lakhs. ఆ రెండు మల్టిప్లై చేస్తే బిఫోర్ మర్జర్ 250 lakhs. అంటే మీకు ఆఫ్టర్ మర్జర్ ఏమో 290, బిఫోర్ మర్జర్ ఏమో 250. 40 lakhs ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ద మర్జర్. దీని ఇంటర్ప్రిటేషన్ తెలియాలి నీకు. ఒకసారి చూడు, క్లారిటీగా చెప్తా. దీన్ని ఇలా అర్థం చేసుకో. ఎలా అంటే, నేను ఒక పర్టికులర్ కంపెనీని కొంటున్నా. ఆ కంపెనీ బిఫోర్ వాల్యూ వచ్చేసి నేను కొనక ముందు దాని వాల్యూ 100 rupees. నేను కొన్న తర్వాత దాని వాల్యూ ఏంది? 140 అయింది. 150 అయింది. 150 అయిందంటే నేను ఆ కంపెనీని కొనడానికి నేను ఎంత పే చేసా? 150. అంటే ఎక్స్ట్రా 50 rupees పే చేసా. దట్ విల్ బీ మై కాస్ట్, రైట్? ఎగ్జాక్ట్లీ రైట్. దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఎల్రాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని యొక్క కాస్ట్ బిఫోర్ క్యాలిక్యులేట్ చేసాం, ఆఫ్టర్ క్యాలిక్యులేట్ చేసాం. ఆఫ్టర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత డిఫరెన్స్నే మనకి కాస్ట్ అవుతుంది. అంతే సింపుల్. ఇక్కడ మనం ఈ మార్కెట్ వాల్యూ బిఫోర్ మర్జర్ 25. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, పర్సంటేజ్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ షేర్స్ మనం ఇక్కడ ఈ టేబుల్ ద్వారా క్యాలిక్యులేట్ చేసాం. కానీ వాడేం చేస్తున్నానంటే ఇలా కూడా చెప్తాను చూడు. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ షేర్స్ పర్సంటేజ్ కట్టి మార్కెట్ వాల్యూ మీద పర్సెంట్ కట్టాడు. 5 lakhs కొత్త షేర్స్ ఇష్యూ చేసాం. అంటే టోటల్ షేర్స్ 5 lakhs షేర్స్, టోటల్ షేర్స్ వచ్చేసి 20 plus 5 lakhs 20%. దట్స్ ఇట్. ఆ 20% కట్టి మార్కెట్ వాల్యూ ఎంత అయితే ఉంది 1450 దాని మీద కట్టాడనమాట. అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. MK Limited is considering acquiring N Limited. The following information is available. Company earnings, number of equity shares, market value per share ఇచ్చాడు. Exchange of equity shares for acquisition is based on current market value as above. C. ఎక్స్చేంజ్ రేషియో క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫర్ ఎక్విజిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ. There is no synergy advantage. Find the EPS for company M Limited after merger. EPS అడుగుతున్నాడు. ఆఫ్టర్ మర్జర్. సో ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటి? ఎక్వైరర్ ఎవడో, ఎక్వైరీ ఎవడో. M Limited ఈజ్ కన్సిడరింగ్ ఎక్వైరింగ్ N Limited. సో M Limited ఈజ్ ద రర్, వీడు రీ. ఓకే. సో లెట్ us సాల్వ్ ద ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్ తర్వాత ఈపీఎస్ అడుగుతున్నాడు. ఆఫ్టర్ మర్జర్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. దట్ ఈస్ ద ఫార్ములా వీ ఆల్ నో. బట్ టోటల్ ఎర్నింగ్స్ కావాలంటే ఏంటి? ఇద్దరి ఎర్నింగ్స్ తీసుకోవాలి. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎర్నింగ్స్. బోత్ ఎర్నింగ్స్ 60 lakhs plus 18 lakhs. టోటల్ ఎర్నింగ్స్ 16 lakhs plus 18 lakhs.
ఓకే, డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎం లిమిటెడ్ యొక్క షేర్స్ ఎంత 12 lakhs, బట్ అన్లిమిటెడ్ షేర్స్ ఎంత ఉంటాయో 3 lakhs కాదు. అది తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? వీడు ఎవడైతే ఎక్వైరర్ ఉన్నాడో వాడి కొత్త నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేసి వీడిని కొనుక్కుంటున్నాడో ఆ షేర్స్ని మనం మెన్షన్ చేయాలి కదా. సో ఐ డోంట్ నో దీ షేర్స్ హౌ మెనీ, సింపుల్. సో ఐ నీడ్ టు ఫైండ్ అవుట్. వాడు క్లియర్గా ఏం చెప్పాడు? ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫర్ ఎక్విజిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ కరెంట్ మార్కెట్ వాల్యూ. అంటే ఏం లేదు, మార్కెట్ వాల్యూ బేస్ మీద ఎక్స్చేంజ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫర్ ఎక్విజిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ కరెంట్ మార్కెట్ వాల్యూ. కరెంట్ మార్కెట్ వాల్యూ మీద ఎక్స్చేంజ్ చేస్తున్నాడా? ఓకే. సో ఎక్స్చేంజ్ రేషియో ఏం చెప్తున్నాడంటే ఎంపీఎస్ బేస్ మీద ఇస్తున్నాడంటే ఎక్స్చేంజ్ రేషియో. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకో, ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ రేషియో ఎలా చేస్తుంటే ఎక్వైరీ ఈజ్ టు ఎక్వైరర్ అని రాసే ఎక్స్చేంజ్ రేషియో ఎప్పుడు కూడా ఇది ఒక గుర్తుంచుకోవాలి. ఎక్వైరీ ఈజ్ టు ఎక్వైరర్. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎక్వైరీలో ఆడ ఏం క్లియర్గా చెప్పాడు, మార్కెట్ ఎంపీఎస్ బేస్ మీద ఎక్స్చేంజ్ రేషియో నడుస్తుందంట. మార్కెట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? రీ అంటే ఎవడు? ఎక్వైరీ యొక్క మార్కెట్ ప్రైస్ 160, ఎక్వైరర్ మార్కెట్ రేటు 200. ఓకే, ఈ రెండు తీసుకున్నా. సో ఇప్పుడు అన్లిమిటెడ్లో షేర్స్ ఎన్ని ఉన్నాయి? 3 lakh షేర్స్ ఉన్నాయి. 3 lakh షేర్స్ ఇంటూ 160 డివైడ్ బై 200 ఈ రేషియోలో అప్లై చేస్తే 2,40,000 షేర్స్ యాజ్ ద న్యూ షేర్స్. దట్ ఈస్ ద ఆన్సర్ దిస్. సో వెన్ యూ సాల్వ్ ద ఈక్వేషన్ యూ విల్ గెట్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 5.42. అదేంది? ఆఫ్టర్ ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్. దట్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, సో ఫస్ట్ సొల్యూషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ find the exchange ratio so that the shareholders of N Limited would not be at a లాస్ రాకుండా ఎలా ఇస్తాము అంటే వచ్చిన ఎర్నింగ్స్ అంతా మనం డిస్ట్రిబ్యూట్ చేసేసాం అనుకో, మన దగ్గర లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు. సో లాస్ రాకుండా ఇవ్వాలి అంటే వచ్చిన ఎర్నింగ్స్ ఎంత అంటే ఎర్నింగ్స్ రేషియోలో మనం పనిచేసాం అనుకో, అప్పుడు దెర్ ఇస్ నో లాస్. సో మనకేంటి ఫార్ములా? ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈ రేషియో మనం ఎలా పంచాలంటే షేర్స్ని ఇన్ ద రేషియో ఆఫ్ ఈపీఎస్ రేషియోలో పంచాలా. ఈపీఎస్ రేషియోలో పంచాలంటే నీకు ఆల్రెడీ ఏముంటుంది? ఈపీఎస్ క్యాల్కులేట్ చేసావా? ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్, అది బిఫోర్ మర్జర్ కావాలి నాకు యాక్చువల్లీ. సో రెండు క్యాల్కులేట్ ఎర్నింగ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎర్నింగ్స్ ఎంత? 16 lakhs. 60 lakhs డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 12 lakhs డివైడ్ బై ఈజ్ ఈక్వల్ టు 5. అలాగే అన్లిమిటెడ్ యొక్క షేర్ ప్రైస్ ఎంత? 18 lakhs డివైడెడ్ బై 3 lakhs ఈజ్ ఈక్వల్ టు 6. సో మనం ఇప్పుడు ఎక్స్చేంజ్ రేషియో మళ్ళీ సేమ్. ఎక్స్చేంజ్ రేషియో ఎప్పుడు కూడా ఎక్వైరీ ఈజ్ టు ఎక్వైరర్ అని రాయాలి. ఎక్స్చేంజ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు రీ అవడం 6 rupees, రర్ అవడం ఎం లిమిటెడ్ 5. సో 3 lakh షేర్స్ని 665లో పంచితే 3,60,000 టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎం లిమిటెడ్. సో అంటే వాడికి 3,60,000 షేర్స్ ఇస్తే వీ వోంట్ గెట్ ఎనీ లాస్. విల్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత? న్యూ ఈపీఎస్ క్యాల్కులేట్ చేద్దాం. న్యూ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ యాక్చువల్గా ఏమడిగాడు మనల్ని? ఎక్స్చేంజ్ రేషియో కనుక్కోమన్నాడు. ఆన్సర్ ఇక్కడతో అయిపోయింది యాక్చువల్లీ. దిస్ ఈజ్ ద న్యూ ఎక్స్చేంజ్ రేషియో 6.6:5. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తున్నాను నెక్స్ట్? న్యూ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 60 lakhs ప్లస్ 18 lakhs డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 12 lakhs 3,60,000. ఇక్కడ ఇచ్చాం కదా కొత్త షేర్స్ ఇష్యూ చేసింది 3,60,000. సో టోటల్ సాల్వ్ చేస్తే న్యూ ఈపీఎస్ వచ్చి 5. ఇప్పుడు ఈ ఈపీఎస్ రేషియోలో మనం ఒకవేళ పంచినట్లయితే మొత్తం నెంబర్ ఆఫ్ షేర్స్ 3,60,000 5 rupees పంచిపోతే రేషియోలో పంచితే ఈపీఎస్ రేషియోలో 18 lakhs వెళ్ళిపోతుంది. మన దగ్గర టోటల్ ఎర్నింగ్స్ ఎంత? అన్లిమిటెడ్లో ఒక టోటల్ ఎర్నింగ్స్ 18 lakhs. మనం అమ్మింది ఎంత? ఈపీఎస్ టు బి షేర్ హోల్డర్ 18 lakhs. దెర్ ఈజ్ నో సచ్ లాస్. ఎక్స్చేంజ్ రేషియో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఈజ్ రికమెండెడ్. ఈపీఎస్ షేర్లో పంచితే సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4.
Find out ABC Limited is intending to acquire XYZ Limited by merger, and the following information is available in respect of the companies. ABC Limited XYZ number of equity shares ఇచ్చాడు, ఎర్నింగ్స్ ఇచ్చాడు, మార్కెట్ వాల్యూ ఇచ్చాడు. వాట్ ఈస్ ద present EPS of both the companies? Present EPS of both the companies అని అడుగుతున్నాడు. If the proposed ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈపీఎస్ అడుగుతున్నాడు. సో లెట్ us సాల్వ్ ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఈపీఎస్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ అండ్ ఆఫ్ బోత్ ద కంపెనీస్? మన దగ్గర ఉన్న కంపెనీస్ రెండు, ఏబీసీ లిమిటెడ్, XYZ. ఈపీఎస్ అంటే ఏంటి, ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఎర్నింగ్స్ ఎంత, 50 lakhs, 18 lakhs. నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే 10 lakhs, 6 lakhs. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 5, 3. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డన్. If the proposed merger takes place, what would be the new earnings per share for ABC Limited? If the proposed merger takes place, new EPS ఎంత అంటే ఏంది? Assume that the merger takes place by exchanging of equity shares and exchange ratio is based on current market price. సో ఆడ ఏం చెప్తున్నాడు, కరెంట్ మార్కెట్ ప్రైస్లో చేస్తున్నాడు ఎక్స్చేంజ్ రేషియో అన్నది. ఓకే, న్యూ ఈపీఎస్ ఎంత? ఫైండ్ ద న్యూ ఈపీఎస్. If the exchange ratio is based on current market price, what is the MPS? ఆల్రెడీ ఇచ్చారు 42:82. సో ఎక్స్చేంజ్ రేషియో అనేది ఎప్పుడు కూడా ఎక్వైరీ ఈజ్ టు రర్. ఇక్కడ ఎవడు ఏబీసీ ఇంటెండెడ్ టు ఎక్వైర్ XYZ లిమిటెడ్. సో ఇక్కడ ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ద రర్. ఇడు ఎక్వైరర్, రీ. ఓకే, ఎక్వైరీ యొక్క మార్కెట్ ప్రైస్ ఏమో 28, రర్ ఏమో 42. సో మన దగ్గర ఇప్పుడు రీ యొక్క షేర్స్ ఎన్ని, 18 lakh షేర్స్ కాదు, నెంబర్ ఆఫ్ షేర్స్ 6 lakh షేర్స్. 6 lakh షేర్స్ని 28/42లో పంచితే 4 lakh. ఓకే ఓకే, టోటల్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 68 lakhs. టోటల్ ఎర్నింగ్స్ 68 lakhs ఎలా చెప్తారా నువ్వు? అవును అంతే కదా, 68 lakhs అంటే 50 lakhs ప్లస్ 18 lakhs, 68 lakhs. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసి 10 lakhs. ఇవి కొత్త షేర్స్ ఎన్ని ఇష్యూ చేస్తున్నాం, 4 lakh షేర్స్, కాబట్టి 4.86 ఈజ్ ద న్యూ ఈపీఎస్. ఓకే, వాట్ షుడ్ బి ద ఎక్స్చేంజ్ రేషియో ఇఫ్ XYZ లిమిటెడ్ వాంట్స్ టు ఎన్ష్యూర్ ద ఎర్నింగ్స్ టు బి మెంబర్స్ ఆర్ సేమ్ యాజ్ బిఫోర్ ద మర్జర్ టేక్స్ ప్లేస్? మర్జర్ జరగకముందు వాడికి ఎంత ఇచ్చాం, ఇప్పుడు అంత ఇవ్వాలట. మర్జర్ జరగకముందు ఎంత ఇచ్చాం, అలా ఇవ్వాలంటే ఏం చేయాలా? చూడు క్వశ్చన్, న్యూ ఈపీఎస్ ఎంత ఇఫ్ ఎక్స్చేంజ్ రేషియో ఇస్ బేస్డ్ ఆన్ ఎర్నింగ్స్ టు మెంబర్స్ యాజ్ ద సేమ్ బిఫోర్ ద మర్జర్ టేక్స్ ప్లేస్. అంటే సేమ్ ఈపీఎస్ బిఫోర్ మర్జర్ ఎలా అంటే సింపుల్ ఏంటంటే, ముందు ఎంత ఈపీఎస్ రిసీవ్ చేసుకున్నాడు, ఇప్పుడు అంతే ఎర్నింగ్ సంపాదించాలి. ఇప్పుడు నువ్వు ఎక్స్చేంజ్ రేషియో ఎలా ఉండాలి అని అడుగుతున్నాడు. సేమ్ యాజ్ బిఫోర్ ద మర్జర్ టేక్స్ ప్లేస్, ఎన్ష్యూర్ దట్ ద ఎర్నింగ్స్. అక్కడ ముందున్న ఎర్నింగ్స్ రావాలంటే ఏంటి, ముందున్న ఈపీఎస్ రేషియోలను పంచాలి. వాట్ ఈస్ ద ఈపీఎస్? 5:3. ఆడికి అదే మొత్తం బిఫోర్ మర్జర్ ఏబీసీ లిమిటెడ్కి 5:3. మనకి ఎక్స్చేంజ్ రేషియో ఎలా చేయాలి, రీ వర్సెస్ రర్. మొత్తం నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమో 6 lakh షేర్స్, 3/5. రీ వర్సెస్ రర్ 3,60,000. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత, 68 lakhs అయితే ఓల్డ్ 10 lakhs. ఇప్పుడు ఇవన్నీ ఎంత, కొత్త షేర్స్ 3,60,000. ఈపీఎస్ ఎంత వచ్చింది, 5. సేమ్ ఈపీఎస్ అగైన్ హీజ్ రిసీవింగ్ నా ఎవరు? వాట్ షుడ్ బి ద ఎక్స్చేంజ్ రేషియో ఇఫ్ XYZ వాంట్స్ టు ఎన్ష్యూర్? ఎర్నింగ్స్ ఎంత వీళ్ళకి, నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ టు అండ్ ఇప్పుడు 1 second. ఇప్పుడు మనం ఎవరికి కనిపెట్టామంటే, ఇక్కడ తప్పు రాసిన ఎన్ఎన్ లిమిటెడ్ కాదు, ఇది ఏంటంటే ఎవడైతే ఏబీసీ లిమిటెడ్ది, సారీ XYZది.
నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎవరిది, ఏబీసీ లిమిటెడ్. ఇదే కదా ఎక్వైరర్ బుక్స్లో ఈపీఎస్ ఎంత ఉంటుంది. ఇదే ఈపీఎస్ నెక్స్ట్ నుంచి మన ఎక్స్వైజెడ్ లిమిటెడ్ వాళ్ళు కూడా అదే తీసుకుంటారు కదా. టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఈజ్ అవైలబుల్ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎక్స్వైజెడ్ లిమిటెడ్. ఆడెన్ని 3,60,000 షేర్స్ ఇష్యూ చేస్తాం, ఆడికి కూడా ఈపీఎస్ 5 lakhs వేస్తాం, 5 rupees వేస్తాం, సో 18 lakhs. అండ్ టు ఎన్ష్యూర్ దట్ ఈచ్ షేర్ హోల్డర్ టు మెంబర్స్ యాజ్ సేమ్ యాజ్ బిఫోర్, ద రేషియో ఆఫ్ ఎక్స్చేంజ్ షుడ్ బి రీ వర్సెస్ 3:5. వాట్ షుడ్ బి ద ఎక్స్చేంజ్ రేషియో? అంతే కదా. అలా ఎన్ష్యూర్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఇదే రేషియోలో పంచాలి, ఎక్స్చేంజ్ రేషియో. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా 3:5. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, 5th question. The CEO of a company thinks that the shareholders always look for EPS. Therefore, he considers maximization of EPS as his company's objective. His company's current profits are 80 lakhs, PE ratio 10.5. He wants to buy another firm which has current income of 15.75 and PE multiple 10. What is the maximum exchange ratio which the CEO should offer so that he could keep EPS at current level? Given that the current market price of both the acquirer and the target company are 42 and 50. Acquirer and target అంటే acquirer and re 42-50 MPS market price ఇచ్చేది. If the CEO borrows funds 15% and buys out target company by paying cash, how much the cash should offer he should offer to maintain the EPS? Assume the tax rate is 30%. Let us start solution. First question ఏంటి, maximum exchange ratio so that the current EPS maintained. into the maximum exchange ratio so that the current EPS should be maintained at current level. ఈపీఎస్ని కరెంట్ లెవెల్లో మెయింటైన్ చేయాలంట. అంటే ఏం చేస్తాం, ప్రజెంట్ ఈపీఎస్ రేషియోను పంచాలి అప్పుడు, అంతే కదా. సో కరెంట్ ఈపీఎస్లోనే పంచాలంటే ఫస్ట్ ఐ షుడ్ నో ద కరెంట్ ఈపీఎస్ ఆఫ్ ఎక్వైరర్ అండ్ ఎక్వైరీ. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, మనకు తెలిసిందే. ఎర్నింగ్స్ ఇచ్చాడా, ఎర్నింగ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఎర్నింగ్స్ ఇవ్వలేదాడు, మనకేమి ఇచ్చాడు, ఎంపీఎస్ ఇచ్చాడు. అండ్ పిఈ మల్టిపుల్ కూడా ఇచ్చాడు, పిఈ మల్టిపుల్ అండ్ హీ హాజ్ గివెన్ ద ఎంపీఎస్. సో నువ్వు దీన్ని బట్టి ఏం చేయొచ్చు, ఈపీఎస్ క్యాల్కులేట్ చేయొచ్చు. సో వీ హ్యావ్ అనదర్ ఫార్ములా. సి PE ratio is equal to MPS by EPS. So what we don't have here is EPS. ఓకే, సో ఈపీఎస్ని పక్కకు లాగితే నువ్వు PE రేషియో ఇచ్చారు కాబట్టి సాల్వ్ చేస్తే నీకు ఎంత వస్తుంది, ఈపీఎస్ వచ్చేసింది. ఓకేనా. వన్స్ యూ గెట్ ద ఈపీఎస్ like that we will do for acquiring company. So PE ratio MPS divided by EPS is equal to PE ratio. So EPS is equal to 10.5. again మనం ఏ రేషియోలో ఇవ్వాలి టు మెయింటైన్ ద కరెంట్ లెవెల్, ఈపీఎస్ రేషియోలో acquiry is to acquirer. re is to RR అంటే EPS 10.5. సో 10.5 is to 4 ఈ రేషియోలో ఇవ్వాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద CEO బారోస్ ఫండ్స్ ఆఫ్ 15% and buys out target company by paying cash, how much cash should he offer to
మెయింటైన్ ద ఈజీ ఈపీఎస్ ట్యాక్స్ రేట్ 30%. ఇక్కడ పాయింట్ ఏంటంటే హౌ మచ్ క్యాష్ ఈ షుడ్ ఆఫర్ టు మెయింటైన్ ద ఐపీఎస్. ఆడి దగ్గర డబ్బులు లేవు, ఆడు ఈ షేర్స్లో ఇవ్వట్లేదు, క్యాష్లో ఇస్తున్నాడు. ఇలా టెక్స్ బి ద ల్యాక్స్ ద అమౌంట్ పెయిడ్ బై ద ఎక్వైరర్ కంపెనీ టు ఎక్వైరీ కంపెనీ. ఎక్వైరీకి ఇస్తున్నది ఎంత. దెన్ టు మెయింటైన్ సేమ్ ఈపీఎస్, ఎక్వైరర్ కంపెనీలో ఎంతైతే ఈపీఎస్ ఉందో సేమ్ ఈపీఎస్ ఈడు మెయింటైన్ చేయాలి. చూడు ఇక్కడ ఎక్వైరర్ బుక్స్లో 4, అదే మనం ఈడికి ఇస్తున్నాం. ఒక 4. ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ టు బి ఇష్యూడ్ విల్ బీ ఎంత. మనకి ఇది కాదు క్వశ్చన్, ఏంటంటే మెయిన్ ఈపీఎస్ ఎంత. ఈపీఎస్ వాడు 4 మెయింటైన్ చేస్తాడు, ఎర్నింగ్స్ మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఇంట్రెస్ట్ 1 మైనస్ ట్యాక్స్. ఓకే, ఎర్నింగ్స్ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు మనకు వాడు. ప్రాఫిట్ వచ్చేసి 8 lakhs, దాని మీద ఇన్కమ్ ఎంత 15,75,000 ప్రాఫిట్ ప్లస్ ఇన్కమ్ ఎక్వైరర్ కంపెనీలో. అయితే మైనస్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, అది ఎంత అమౌంట్ మనకు తెలియదు, ఎక్స్. సో తెలియంది ఎక్స్. మనకి ఇంకేం తెలుసు, 15% ఏమి ఇస్తున్నాడు, 15% బారింగ్ రేటు, దాని 1 మైనస్ ట్యాక్స్ రేటు డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని. ఇప్పుడు ఎక్వైరీ కంపెనీలో ఈజ్ కంపెనీ నెట్ కరెంట్ ప్రాఫిట్స్ అండ్ PE మల్టిపుల్ 10.5. హీ వాంట్స్ టు బై అనదర్ ఫర్మ్ విచ్ హ్యాజ్ ఏ ఇన్కమ్ 15.75. మొత్తం వీడి కంపెనీలో ఎన్ని షేర్ అంటే వీడు షేర్స్ ఇష్యూ చేయట్లేదు కొత్త కంపెనీకి. సో వీడికి కరెంట్ వీడి నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఎలా వస్తుంది, వాడు ఇన్కమ్ ప్రాఫిట్ డివైడ్ బై ఏంది 4 అంటే ఏంది అంతే కదా. ఎర్నింగ్స్ డివైడ్ బై ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్. ఇది 84 lakhs అన్నది వీడి యొక్క ఎర్నింగ్ డివైడ్ బై ఈపీఎస్ ఎర్నింగ్స్ పైన క్యాలిక్యులేషన్స్ 4 చేస్తే 20 lakhs షేర్స్ వస్తున్నాయి వీడికి. సో 20 lakhs షేర్స్. ఓకే, అప్పుడు సాల్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 lakhs. thus rupees 150 lakhs shall be offered in cash to the target company to maintain the same EPS. That's it. Next question number 6. A Limited wants to acquire T Limited and has offered a swap ratio of 1:2, 0.5 shares for every 1 shares of T Limited. ఇప్పుడు acquirer ఎవడో A Limited is the acquirer and T Limited is the re. వీడు రర్రో వీడు రీ. ఓకే, ఆ తర్వాత మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు, ఈక్విటీ షేర్స్, ఈపీఎస్, PE రేషియో, మార్కెట్ ప్రైస్. ద నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి ఇష్యూడ్ బై ఏ లిమిటెడ్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ టీ లిమిటెడ్. ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి. టీ లిమిటెడ్ మనకి ఎక్స్చేంజ్ రేషియో స్వాప్ రేషియో ఎంత ఇచ్చాడు 1.5. సో టీ లిమిటెడ్లో మనకి మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి, 1,80,000 షేర్స్. 1,80,000 షేర్స్ ఇంటూ 0.5 ఈజ్ ద ఆన్సర్. 1,80,000 షేర్స్. చూడు, నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై ఏ లిమిటెడ్ గివెన్ స్వాప్ రేషియో 1:2. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత 1,80,000 షేర్స్కి 0.5 చొప్పున ఇస్తే 90,000 షేర్స్ టు బి ఇష్యూడ్. ఓకే, 1,80,000 ఇంటూ 0.5, 90,000 షేర్స్ టు బి ఇష్యూడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఈపీఎస్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఆఫ్టర్ ది ఎక్విజిషన్. వాట్ ఈస్ ద ఈపీఎస్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఆఫ్టర్ ది ఎక్విజిషన్. ఎక్విజిషన్ జరిగిన తర్వాత ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ ఎంత, ఏ లిమిటెడ్లో 18 lakhs ఉన్నాయి, బి లిమిటెడ్లో ఎంత ఉన్నాయి 3,60,000 డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే 60 lakhs. ఇది ఎన్ని కొత్త షేర్స్ ఇష్యూ చేస్తున్నాడు ఇక్కడ తీసుకుంటాం, 90,000 యాడ్ చేస్తే ఎంత వచ్చింది ఈపీఎస్. నెక్స్ట్, డిటర్మైన్ ది ఈక్వివాలెంట్ ఎర్నింగ్స్ పెర్ షేర్ ఆఫ్ టీ లిమిటెడ్. ఈక్వలెంట్ ఎర్నింగ్స్ అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఈక్వలెంట్ ఎర్నింగ్స్ ఆఫ్ టీ లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ మర్జర్ ఈపీఎస్. మనకేంది పోస్ట్ మర్జర్ ఈపీఎస్ ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో. ఈక్వలెంట్ ఎర్నింగ్స్ అంటే దెర్ ఈస్ అ ఫార్ములా, దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే, కన్సిడర్ దట్ ఫార్ములా. అప్పుడు చేస్తే పోస్ట్ మర్జర్ ఈపీఎస్ ఆల్రెడీ పోస్ట్ ఆఫ్టర్ ఈ ఎక్విజిషన్ ఎంత వచ్చింది 3.1304. దాన్ని
ఎక్స్చేంజ్ రేషియో మనకు ఆల్రెడీ 0.5 క్వశ్చన్ ఇచ్చాడు. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఈక్వలెంట్ ఎర్నింగ్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద expected market price per share of A Limited after the acquisition, assuming its PE multiple remains unchanged? What is the expected market price? Expected market price అడుగుతున్నాడు. Expected market price of A Limited after the acquisition. Acquirer పోస్ట్ మధ్య ఈపీఎస్ ఎంత? ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ అంటే ఎలాగా? ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్, అంతే కదా. మనకేం తెలుసు? పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ బై ఈపీఎస్. ఇప్పుడు ఈపీఎస్ ఇలా పక్కకి వెళ్తుంది, ఈపీఎస్ ఇంటూ ఎంపీఎస్ చేసేస్తే ఇది మనం చేసాం. ఈపీఎస్ పిఈ రేషియో మల్టిప్లై చేస్తే ఎంపీఎస్ వచ్చింది. ఓకే, పోస్ట్ మధ్య ఈపీఎస్ ఈ ఎంపీఎస్ అడుగుతున్నాడు కాబట్టి పోస్ట్ మధ్య యొక్క ఈపీఎస్ తీసుకుంటా. ఎంత ఇచ్చాడు? ఈపీఎస్ ఆల్రెడీ 3.104. ఎంత? పిఈ రేషియో 10 ఇచ్చాడు, క్వశ్చన్లోనే ఇచ్చాడు. 10 times ఏ లిమిటెడ్ది 31.13. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? డిటర్మైన్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జ్డ్ ఫర్మ్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జ్డ్ ఫర్మ్ ఏంది? మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జ్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ మర్జర్ ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. మార్కెట్ వాల్యూ ఆఫ్ మర్జ్డ్ ఫర్మ్ అంటే పోస్ట్ మర్జర్ ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జ్డ్ ఫర్మా? పోస్ట్ మర్జర్ ఎంపీఎస్ ఎంత? మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జ్డ్ ఫర్మ్ ఎప్పుడు అడిగాడు? డిటర్మైన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జ్డ్ ఫర్మ్ అన్నాడు, అంతే. అంటే మర్జ్ అయిపోయిన తర్వాత ఫర్మ్ యొక్క మార్కెట్ వాల్యూ మనకేం తెలుసు? ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్, అంతే కదా. ఎంపీఎస్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ ఫైండ్ చేసాం. ఎంత? 31.13 ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? నెంబర్ ఆఫ్ షేర్సా? టోటల్ 6 lakhs ఏమో ఏ లిమిటెడ్వి, టీ లిమిటెడ్ ఏమో 90,000 షేర్స్. టోటల్ ఇంత వచ్చింది. సింపుల్, డన్. Question number 7. Following information is provided related to the acquiring firm Mark Limited and the target firm Mask Limited. Mark Limited, Mask Limited. Earning after tax ఏమో 2,000 lakhs, 400 lakhs. Number of shares outstanding 200 lakhs, 100 lakhs. PE ratio 10, 5. Okay. What is the swap ratio based on the current market prices? Swap ratio ఎంత based on the current market prices? అదేమన్నాడు ఫస్ట్? వాట్ ఈస్ ద స్వాప్ రేషియో బేస్డ్ ఆన్ ద ఏమేమి చెప్తున్నాడు? మార్కెట్ ప్రైసెస్ అట్ట. మార్కెట్ ప్రైస్ ఏమైనా ఉందా? మనకి లేదు. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్, ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసి ఎంపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తామా? అదే ఎంపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. ఓకే, ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో ఈజ్ ద ఓకే. ఈపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో, అది తెలిసిందే. ఈపీఎస్ కావాలంటే ఎర్నింగ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎర్నింగ్స్ ఎంత ఇచ్చాడు? 2,400. నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమో 200, 100. దాని తర్వాత ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 2,000/100, 400/100 ఈపీఎస్. పిఈ రేషియో ఎంత? 10, 5. ఈపీఎస్ ఈజ్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. 2 మల్టిప్లై చేస్తే ఎంపీఎస్ ఎంత వచ్చింది? 120. ఓకే. ఓకే, సో కరెంట్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 120. ఫస్ట్ బిట్ అయిపోయిందిగా. వాట్ ఈస్ ద స్వాప్ రేషియో బేస్డ్ ఆన్ కరెంట్ మార్కెట్లో? స్వాప్ రేషియో అడుగుతున్నాడు, అంటే ఎక్వైరీ ఈస్ట్ రర్. ఇక్కడ ఎవరెవరిని ఎక్వైరీ చేశారని తెలియదు. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ acquiring the firm Mark Limited and the target company is Mask. Acquiring firm Mark Limited. మార్క్ లిమిటెడ్ అని కూడా ఎక్వైరీ చేస్తున్నాడు. అంటే ఇటు ఇడు రర్రో, ఇడు రీ ఈస్ట్ రర్రో. రీ ఎంత ఇప్పుడు 20, సారీ, రీ ఏమో 20, రర్ ఏమో 100. సో దిస్ ఈస్ ద రేషియో, దట్ ఈస్ ద ఆన్సర్, స్వాప్ రేషియో. Exchange ratio, you got it. Next point,
వాట్ ఈస్ ద ఈపీఎస్ ఆఫ్ ద మార్కెట్ లిమిటెడ్ ఆఫ్టర్ ఎక్విజిషన్? ఆఫ్టర్ ఎక్విజిషన్ ఈపీఎస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎర్నింగ్స్ అంటే ఎంత ఇచ్చాడు మనకి? నీకు రెండు కేసెస్లో 2000 + 400 ఈజ్ ద ఎర్నింగ్స్. 2000 + 400 ఈజ్ ద ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఎంత? 100. వీడికి ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాడు? 100 షేర్స్ని. ఇక్కడ స్వాప్ రేషియో చెప్పావు కదా, 1/5 అంటే 0.2. సో 100 షేర్స్, 1 సెకండ్, ఇక్కడ మనం ఎన్ని షేర్స్ ఉన్నాయి? 100 షేర్స్ ఇంటూ రీ యొక్క షేర్స్ 100 షేర్స్. స్వాప్ రేషియో ఎంత? 1/5 అంటే 0.2 కదా, అంటే 100 × 0.2 అంటే 20,000. సో 200 lakh షేర్స్ ఆఫ్ ఫర్మ్ మార్క్, దీనిదేమో 20,000 షేర్స్. 200, దీనిదేమో 20 అంటే 220 చేస్తే 10.91 ఇస్ ద న్యూ ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్ యొక్క ఈపీఎస్. ఓకే, నెక్స్ట్ డిటర్మైన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జర్ ఫర్మ్. సారీ ఇంకో థర్డ్ పాయింట్. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ మార్క్ లిమిటెడ్ ఆఫ్టర్ ఎక్విజిషన్ అస్యూమింగ్ పిఈ రేషియో ఆఫ్ మార్క్ లిమిటెడ్ రిమైన్స్ అన్చేంజ్డ్. పిఈ రేషియో అన్చేంజ్డ్ అట. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ మార్క్ లిమిటెడ్ ఆఫ్టర్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్? ఓకే, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ మార్క్ లిమిటెడ్ ఆఫ్టర్ ఎక్విజిషన్. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ ఎక్విజిషన్, ఎంపీఎస్ అడుగుతున్నాడు. ఎక్విజిషన్ తర్వాత న్యూ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో, అంతే కదా, ఇందాక చేసాం. న్యూ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్. అదే ఎంపీఎస్ అదే వస్తుంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ పాయింట్, డిటర్మైన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జ్డ్ ఫర్మ్. మర్జ్డ్ ఫర్మ్ యొక్క మార్కెట్ వాల్యూ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎంపీఎస్ ఆల్రెడీ ఉంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకేం చేస్తావు? పోస్ట్ మర్జర్ ఎంపీఎస్ ఏమో 10.91. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఇక్కడ ఫైండ్ చేసాం ఆల్రెడీ, 220. సో 2402 lakhs. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాడు ఏమంటాడు? క్యాల్కులేట్ ద గెయిన్ ఆర్ లాస్ ఫర్ షేర్ హోల్డర్స్ ఫర్ 2 independent కంపెనీస్ ఆఫ్టర్ ఎక్విజిషన్. ఓకే, సో వాడికి మనం ఏం క్యాల్కులేట్ చేయాలంటే మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్, మార్కెట్ వాల్యూ బిఫోర్ మర్జర్ తీసుకుంటాం. మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్ అని చెప్పి 2 కంపెనీలు తీసుకున్నాం, మాస్క్. మార్కెట్ వాల్యూ పోస్ట్ మర్జర్, ఆఫ్టర్ మర్జర్ ఎంత ఉంది? ఇప్పుడు మనకి ఎంపీఎస్ ఈ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ మర్జర్ ఎంత ఇచ్చాడు? 109 ఇచ్చాడు. 109.1. ఒక్కొక్క మార్క్ లిమిటెడ్కి ఎన్ని షేర్స్ ఉన్నాయి? 200 షేర్స్, అంటే వాడిది 218.20. అలాగే మాస్క్కి ఎన్ని, ఒక్కొక్క షేర్ ప్రైస్ ఇదే, వీడికి కూడా. వీడికి ఎన్ని షేర్స్ ఉన్నాయి? వీడికి ఎన్ని షేర్స్ ఇష్యూ చేసామంటే మొత్తం టోటల్ 220 lakhs షేర్స్ ఇక్కడ క్యాల్కులేట్ చేసాం కదా, చూడు. 220 lakhs 200 lakhs మార్క్కి అయితే, మిగిలిన మాస్క్కి మిగిలినవి అయితే, అప్పుడు ఇంటూ చేస్తే వీడి యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 21820 వచ్చింది. సో మార్కెట్ వాల్యూ బిఫోర్ మర్జర్ ఎంత? ఎంపీఎస్ డే 1 మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం కదా, ఇక్కడ చూడు. ఎంపీఎస్ ఆ రోజు డే 1 ఉన్న, అదే స్టార్టింగ్లో ఉన్న ఎంపీఎస్ తీసుకున్నా. దాని బిఫోర్ మర్జర్ అంటే అదే కదా రేట్స్ ఉంటాయి, 100 రూపీస్. 1 సెకండ్, 100 ఎందుకైతే 20 రూపీస్ కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అప్పుడు మార్క్ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 100 రూపీస్ ఉంది, ఇంకోటిదేమో 20 రూపీస్ ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? వీడికేమో 200 షేర్స్ ఉన్నాయి, వీడికేమో 100 షేర్స్ ఉన్నాయి, అంతే కదా. మల్టిప్లై చేస్తే ఎంత? సో మిగిలిన ఎంత అయితే ఆఫ్టర్ మర్జర్ మైనస్ బిఫోర్ మర్జర్ ఎంత అయితే వస్తుందో అది గెయిన్ అవుతుంది. దట్స్ ఇట్. 7 క్వశ్చన్స్ అయ్యాయి.